Good morning. Today we will discuss a very important concept number 6, that is finding the day when two dates are, or finding the weekday when two dates are given. This is the very most important concept. చాలా పరీక్షల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగి క్వశ్చన్ క్యాలెండర్ నుంచి, అంటే ఒక డేట్ ఇచ్చి అది ఏ వారమో చెప్పి వేరే డేటు యొక్క వీక్ ఏంటి అనేది తెలుసుకోమంటారు. ఆ కాన్సెప్ట్ మనం ఈరోజు చూస్తున్నాం. అండ్ బిఫోర్ దట్ ఐ ఆమ్ సారీ టు సే ఫర్ వన్ థింగ్, దట్ ఈస్ ఐ ఆమ్ అనేబుల్ టు అప్లోడ్ the classes from last 2 days due to some net issues and some personal issues. I am unable to upload the classes from last 2 days. For that reason I am very sorry and sorry for inconvenience. So today's concept is here. It is very most important. You have to observe very carefully. This is most important. It is asked so many times in so many competitive examinations like bank tests and so many other examinations it will be asked. So చూడండి, ఇక్కడ ఫస్ట్ సమ్ చూడండి, డైరెక్ట్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే చాలా సులువు. కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ కాన్సెప్ట్ అంతా మీకు తెలుసు, ఆడ్ డేస్ అంటే ఏంటి అనేది. సో నీకు ఎన్ని డేస్ ఉంటే ఆ మంత్ని, ఆ ఇయర్ని కానీ 7తో డివైడ్ చేయగా కంప్లీట్ వీక్స్ తీసేదిగా మిగిలినయే ఆడ్ డేస్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ సమ్ మీరు చూసారనుకోండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ డేట్ ఏంటి? 6th March 2018. సెకండ్ డేట్ ఏంటి? 22nd March 2018. ఇదేమవుతుంది? సాటర్డే. ఇదేంటో చెప్పాలి అంతే కదా. 22nd March 2018. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఎలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మీరు గమనించండి, ఇయర్ 2018, 2008 ఇయర్ సేమ్. సో యూ క్రాస్ ఇట్, ఇయర్ సేమే కాబట్టి వాటిని క్యాన్సిల్ చేసేయచ్చు. మంత్ ఆల్సో సేమ్, సో మంత్ కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ డేట్ ఏమో 6, ఇక్కడ 22. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? 6కి 22కి డిఫరెన్స్ ఇన్ని 16 డేస్. 22 - 6 అంతా 16. సో 16 డేస్ అన్నమాట బై 7. దాన్ని 7తో డివైడ్ చేయాలి. అప్పుడు ఎన్ని అవుతుంది? 2 odd days వస్తాయి. 2 odd days వస్తాయి. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఏంటిది? సాటర్డే. ఈ రిమైనింగ్ డేస్ కింద డేస్ వచ్చినాయి 2, కాబట్టి యాడ్ చేస్తే సాటర్డే, 2 days యాడ్ చేస్తే సండే, మండే. సో ది ఆన్సర్ ఈజ్ మండే. వెరీ సింపుల్, చాలా సింపుల్గా చేయవచ్చు. ఇలా సేమ్ ఇచ్చిన అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఇంకొకటి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఈ కాన్సెప్ట్ చూద్దాం. దిస్ ఈజ్ 2nd February 1993, విచ్ ఈజ్ ట్యూస్డే. ఓకే, and it is 28 February 1993. Here also year same, month same, difference 26 by 7, 7 3 is 21. How many odd days will remain? 5 odd days. Tuesday plus 5 is equal to Tuesday 5 days kalpite Wednesday, Thursday, Friday, Saturday, Sunday. So the answer is Sunday. Very simple. Within you have to solve these type of problems in 2 or 3 seconds only. Are you understand or not? Year same, month same. So only you go for dates. Now, this is very important. ఎక్కడేమి ఇచ్చారు మనకి? 31st March 2008 ఇది వెన్స్డే. 12th July 2008 ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఇయర్స్ సేమ్, సో యూ క్యాన్సిల్ ఇట్. బట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మీకు ఇక్కడ ఏమైంది? ఇక్కడ మంత్స్ సేమ్ అవ్వలేదు. మంత్స్ సేమ్ అయితే ఈ డేస్ డిఫరెన్స్ తీసుకుందాం, మంత్స్ సేమ్ కాదు. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 31st March అంటే మార్చిలో ఇంకేమీ రోజులు లేవు. మార్చి తర్వాత వచ్చి మంత్ ఏంటంటే ఏప్రిల్.
ఏప్రిల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇందువల్ల ఏప్రిల్ మంత్ 30 డేస్ డివైడెడ్ బై 7 అంటే 2 ఆడ్ డేస్. నెక్స్ట్ మంత్ వచ్చేసి మే, వినబడింది? మే 31 డేస్ ఉంటాయి కాబట్టి 3 ఆడ్ డేస్. నెక్స్ట్ మంత్ వచ్చేసి జూన్, అర్థమైందా? జూన్ వచ్చేసి జూన్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి 2 ఆడ్ డేస్. ఆఫ్టర్ దట్ జూలైలో 12 డేస్ ఉన్నాయి. సో 12 అంటే డివైడెడ్ బై 7 చేస్తే ఎన్ని? 5 ఆడ్ డేస్. 12 డేస్ వరకు 12th వరకు చూసుకోవాలంటే 12 డేస్ డివైడెడ్ బై 7. 12/7 చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. అవి ఆడ్ డేస్. ఇవి ఏప్రిల్ మంత్లో ఆడ్ డేస్. మార్చ్ ఎందుకు తీసుకోలేదు? దిస్ ఈస్ ద లాస్ట్ డే ఇన్ ద మార్చ్. నో అదర్ డేస్ విల్ బి రిమైన్ ఇన్ మార్చ్. సో వీ కాంట్ కన్సిడర్ మార్చ్ there. Are understand or not? So in April 2 odd days. After that May it becomes 3 odd days. June 2 odd days. But in the month of July you have to know the date of date is 12. You have to know the week on the day to 12. So only 12 days will remain here. So you take July as 12. 12/7 then you get 5 odd days. అంటే అర్థం ఏంటంటే మార్చి తర్వాత వచ్చి ఏప్రిల్ నెలలో 2 ఆడ్ డేస్ ఉంటాయి, మేలో 3 ఉంటాయి, జూన్లో 2 ఉంటాయి. ఇవన్నీ మనం క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఏప్రిల్ నెల 30 రోజులు. 30 రోజులు అంటే 7తో డివైడ్ చేస్తే 2 ఆడ్ డేస్. అలాగా మేలో 31 రోజులు కాబట్టి 3 ఆడ్ డేస్. జూన్ వచ్చేసి 2 ఆడ్ డేస్. జూలై వచ్చేసి 12 డేస్ తీసుకున్నాడు. సో 12 డేస్కి మనం కడితే 12/7 అంటే 5 రిమైండర్ వస్తుంది కాబట్టి 5 ఆడ్ డేస్. సో ఇవన్నీ యాడ్ చేస్తే 2 + 3 + 2 + 5 విచ్ ఈస్ 12/7 నథింగ్ బట్ 5 ఆడ్ డేస్. టోటల్గా ఎన్ని ఆడ్ డేస్ మిగులుతున్నాయి? 5 ఆడ్ డేస్ మిగులుతున్నాయి. సో వాట్ ఈస్ ద డే ఇయర్? వెడ్నెస్డే +5 ఈజ్ ఈక్వల్. సో వెడ్నెస్డే +5, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సో దిస్ ఈజ్ మండే. So 12 July 2008 is Monday. Okay, understand or not? Very simple problem. Okay, మళ్ళీ చూద్దాం. 1st January 2024 ఇచ్చారు, 5th April 2024 ఇచ్చారు. సో 2024 years the same, you do not consider it. January to April 5th మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ జనవరి మంత్, బికాజ్ ఓన్లీ జనవరి మంత్లో ఫస్ట్ ఇచ్చారు. అంటే 1 తీసేస్తే ఇంకెన్ని డేస్ ఉంటాయి? 30 డేస్ ఉంటాయి. ఈ ఫస్ట్ ఆల్రెడీ ఇచ్చేసారు మనకి. ఇది ఫ్రైడే అని తెలుసు. దీని తర్వాత ఎన్ని రోజులు ఉన్నాయి జనవరిలో? 30. అలా ఇక్కడ చూస్తే మార్చ్ తర్వాత ఇంక రోజులు మిగలలేదు. 30 ఆడ్ డేస్. 30 డేస్ అంటే ఎన్ని? 2 ఆడ్ డేస్. సో జనవరి తర్వాత ఫిబ్రవరి వచ్చేటప్పటికి ఫిబ్రవరి ఇక్కడ 2024 ఇచ్చారు. 24 అంటే లీప్ ఇయర్ చివరి. లీప్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే. ఎందువల్ల 1 ఆడ్ డే? లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్ ఉంటాయి. 7తో డివైడ్ చేస్తే 1 మిగిలిపోతుంది కాబట్టి 1 ఆడ్ డే. ఫిబ్రవరి తర్వాత మార్చ్ ఎప్పుడు 31 డేస్ ఉంటాయి కాబట్టి 3 ఆడ్ డేస్. నెక్స్ట్ ఏప్రిల్ వచ్చేటప్పటికి ఎన్ని డేస్ మాత్రమే తీసుకోవాలి? 5, విచ్ ఈజ్ ఆల్వేస్ <7 కాబట్టి 5కి 5 ఆడ్ డేసే. అర్థమైందండి? 7 దాటితే డివైడ్ చేస్తాం. 7 దాటలేదు కాబట్టి 5. యాడ్ చేయి. 2 + 1 3, 3 + 3 6, 6 + 5 ఈజ్ ఈక్వల్ టు 11. 11/7 ఈక్వల్ టు 4 ఆడ్ డేస్. 4 ఆడ్ డేస్ కాబట్టి ఇక్కడ మనం ఏంటి చేయాలి అంటే ఫ్రైడే + 4. ఫ్రైడేకి 4 కలిపితే సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. సో ద ఆన్సర్ ఈజ్ ట్యూస్డే. కాబట్టి 5th April 2024 is Tuesday. Very simple problems. అర్థమైందా లేదా? సో మీకు ఇంకా కొంచెం బెటర్ క్లారిటీ కోసం ఇంకొన్ని సమ్స్ కూడా మనం చేద్దాం. ముందు వెప్పించుకోండి. సో ఇప్పుడు మళ్ళీ మీకు ప్రాక్టీస్ కోసం ఇంకొన్ని సమ్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇందులో ఇక్కడ 5th సమ్ చూద్దాం. ఇక్కడ 18 May 2013 థర్స్డే, 15 July 2013 ఏమవుతుంది అని అడిగారు.
ఇక్కడ కూడా ఇయర్స్ సేమ్. సో యూ హ్యావ్ టు క్యాన్సిల్ ఇయర్స్. మే జూలై మంత్స్ డిఫరెన్స్ కాబట్టి ఫస్ట్ మే మంత్లో 18 వరకు ఇచ్చేసారు. 18 కాకుండా ఇంకెన్ని డేస్ మిగిలిపోయినాయి? 13 డేస్ మిగిలిపోయినాయి. మేలో మొత్తం 31 డేస్ ఉంటాయి. అందులో 18 వరకు ఇచ్చేసారు కాబట్టి ఇంక రిమైనింగ్ డేస్ ఎన్ని? 18 కాకుండా ఇంకెన్ని ఉంటాయి? 13 అంటే ఆడ్ డేస్ ఎన్ని అవుతాయి? 6. ఎందువల్లంటే 13 7తో డివైడ్ చేస్తే 6 రిమైండర్ వస్తుంది కాబట్టి 6 ఆడ్ డేస్. తర్వాత వచ్చేసి జూన్ మంత్ వచ్చేసి ఎవరు చెప్పక్కర్లేదు, 2 ఆడ్ డేస్. అలాగే జూలై మంత్ వచ్చేసరికి జూలై మంత్లో ఎన్ని వరకు తీసుకోవాలి? 15 డేస్ తీసుకోవాలి. 15 డేస్ అంటే ఆడ్ డేస్ ఎన్ని అవుతాయి? 1 అవుతుంది. కాబట్టి 6 + 2 + 1 = 9. 9/7 అంటే 2 ఆడ్ డేస్ అయింది. 2 ఆడ్ డేస్ అయింది కాబట్టి థర్స్డేకి 2 డేస్ కలిపితే ఫ్రైడే సాటర్డే. దట్ మీన్స్ థర్స్డే +2 = సాటర్డే. కాబట్టి 15 జూలై 2013 ఈజ్ సాటర్డే. ఇది చేసే విధానం. ఓకే, అలాగే ఇది కూడా చెప్తాను చూడండి. ఇది కూడా మీరు చాలా సింపుల్. ఇది కూడా ఇయర్స్ సేమ్. జనవరి టు మార్చ్ తీసుకోవాలి. ఇక్కడ జనవరి 26 అంటే ఇంక 26 కాక ఎన్ని డేస్ ఉంటాయి? 5 డేస్ ఉంటాయి. సో 5 డేస్ అంటే 5 డేస్ 8 డేసే, 7 కన్నా తక్కువ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి 12 అంటే లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో 1 ఆడ్ డే. నెక్స్ట్ మార్చ్ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ తీసుకుంటున్నారు కాబట్టి 15 అంటే ఎన్ని ఆడ్ డేస్ అవుతాయి? 7తో డివైడ్ చేస్తే 1 ఆడ్ డే. సో 5 + 1 + 1 అంటే మళ్ళీ 7. 7/7 అంటే 0 ఆడ్ డేస్. 0 సండే 0 అంటే మళ్ళీ సండే. దట్స్ వై 15 మార్చ్ 2012 ఈజ్ సండే. అది కూడా సండే అవుతుంది. అర్థమైందా? జనవరి నెలలో 26 డే ఇచ్చారు కాబట్టి 26 కాక మిగిలిన 5 రోజులు కాబట్టి 5 ఆడ్ డేసే. ఫిబ్రవరి లీప్ ఇయర్ కాబట్టి 1 ఆడ్ డే. మార్చ్ 15 రోజులు ఇచ్చారు. 15 అంటే /7 చేస్తే రిమైండర్ 1 కాబట్టి 1 ఆడ్ డే. యాడ్ చేస్తే 7 అయింది. 7 చేస్తే 0 ఆడ్ డేస్ కాబట్టి 15 మార్చ్ 2012 కూడా సండే +0 కాబట్టి సండే. సో మళ్ళీ ఇది చూద్దాం. 2020 క్యాన్సిల్ అయిపోతుంది. జూన్ టు ఆగస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి జూన్ మంత్. ఇక్కడ 16 ఇచ్చారంటే ఇక 16 కాక 14 డేస్ ఉంటాయి కాబట్టి జూన్ 0. జూలై ఎప్పుడు కూడా 3. ఎందువల్లంటే 31 డేస్ కాబట్టి 3. అండ్ ఆగస్ట్లో 18 డేస్ తీసుకున్నారు కాబట్టి 7 2s 14 అంటే 7తో డివైడ్ చేస్తే 4 రిమైండర్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఇది కూడా 3 + 4 = 7 అయింది. 7/7 అంటే 0 ఆడ్ డేస్ అయింది. 0 ఆడ్ డేస్ అంటే మండే +0 మండే. కాబట్టి అగైన్ మళ్ళీ 18 ఆగస్ట్ 2020 ఈజ్ సేమ్ మండే. ఈ రకంగా ఎలాంటి సమ్ అయినా మీరు చేయొచ్చు. చాలా సింపుల్. 3 to 5 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఏమీ కష్టం లేదు. చూసి కళ్ళతో చేసేయచ్చు. అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ సమ్ ఒకటి మనం చెప్తూ జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సమ్. ఇప్పుడు దాకా మనం డేట్లు ఇయర్లు సేమ్ ఉండి, మంత్లు సేమ్ ఉండి, డేట్లు డిఫరెంట్గా ఉంటే చేసాం ఫస్ట్. తర్వాత ఇయర్లు సేమ్ ఉండి, మంత్లు డిఫరెంట్గా ఉన్నా, డేట్లు డిఫరెంట్గా ఉన్నా చేసాం. కానీ ఇక్కడ ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించాలా. డేట్ సేమ్, 10 డేట్ సేమ్, మంత్ సేమ్, ఇయర్ డిఫరెంట్. ఇప్పుడు ఎలా? డేట్ సేమ్, మంత్ సేమ్, ఇయర్ డిఫరెంట్. సో ఈ లెక్క మనం చేయాలి అని అనుకుంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేయడానికి మనం చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 2013 అయితే 2018 ఎంత? 10th January 2013 ఇచ్చారు. థర్స్డే అయింది. అయితే 10th January 2018 ఎంత అని అడుగుతున్నారు. చాలా సింపుల్. సేమ్ డేట్లు సేమ్, అన్నీ సేమ్. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ 13కి 18కి ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. అంతే కదా? 13కి 18కి ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. అంతే కదా? 13కి 18కి 5 ఇయర్స్. 5 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. 2013 అనేది నాన్ లీప్ ఇయర్, దాని గొడవ లేదు. 14 వచ్చేసి
2013 అనేది ఏంటి? లీప్ ఇయర్. దాని కూడా లేదు. నాన్ లీప్ ఇయర్లు ఎన్నో లెక్క, సారీ లీప్ ఇయర్లు ఎన్నో లెక్కెట్టండి. 2013 అనేది నార్మల్ ఇయర్ కాబట్టి దాని గొడవలేదు. నాన్ లీప్ ఇయర్లు ఎక్కడ వస్తాయి? 14 కాదు, 15 కాదు, 16 వస్తుంది. 16 ఒకటే వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఒకటే లీప్ ఇయర్ అయింది. సో ఒక లీప్ ఇయర్ అయింది, 1 లీప్ ఇయర్. ఈ 5 ఇయర్స్లో ఒకటి లీప్ ఇయర్ ఉంది, మిగిలిన 4 నార్మల్ ఇయర్స్ ఉన్నాయి. అంతే కదా? కాబట్టి నెంబర్ ఆఫ్ హాట్ డేస్, ఈ డేట్లు అన్నీ సేమే కాబట్టి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 1 లీప్ ఇయర్. ఒక లీప్ ఇయర్కి 2 రోజులు కాబట్టి 2 × 1 ప్లస్ నాన్ లీప్ ఇయర్కి ఒక హాట్ డే. అలాంటి 4 ఉన్నాయి కాబట్టి 4 × 1 4. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 6 అయింది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 6 అయింది. ఇంకా మనం దీన్ని డివైడ్ చేయడానికి 7తో డివైడ్ చేయడానికి ఇది 7 కన్నా చిన్నది కాబట్టి 6 హాట్ డేస్. 6 హాట్ డేస్. ఇలాగ ఇది యాడ్ చేసినప్పుడు మీకు 7 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు 7తో డివిజిబుల్ చేయండి. 6 హాట్ డేస్. ఆల్రెడీ ఇదంతా అంటే 10th January 2013 నుంచి 10th January 2018కి వచ్చేటప్పటికి ఎన్ని హాట్ డేస్ ఉన్నాయి అంటే 6 హాట్ డేస్ ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? థర్స్డే ప్లస్ 6. థర్స్డేకి 6 కలపాలి. మీరు ఎప్పుడన్నా సరే థర్స్డేకి 6 కలిపితే ఏమవుతుంది? నథింగ్ బట్ 6 కలుపుతున్నాడు, దీనికన్నా ఒకటి తప్పు అని లెక్క పెట్టుకున్నా ఇదే వస్తుంది. ఆన్సర్ ఈజ్ వెడ్నెస్డే. ఆన్సర్ ఈజ్ వెడ్నెస్డే. అర్థమైందా లేదా? సో ఈ సమ్ ఎలా చేయాలనేది ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నాను, మీరు చూడండి. మీకోసం మళ్ళీ చెప్తాను. ఈ సమ్ ఒకసారి మళ్ళీ చెప్తాను, చూడండి. టెన్త్ January 2013 థర్స్డే ఇచ్చారు. 10th January 2018 ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో ఇది కట్టాలంటే ఎలా చేయాలంటే ఇక్కడ ఇయర్లు కూడా ఇప్పుడు దాకా ఇయర్లు సేమ్ ఇస్తేనే మనం కట్టాం. ఇయర్లు వేరుగా ఇచ్చారు, మంత్ డేటు సేమ్ ఇచ్చారు. ఇవి కూడా వేరు ఇవ్వచ్చు, అది తర్వాత చూద్దాం. ముందు అసలు ఇయర్ ఒకటి వేరుగా ఉంది, డేట్ సేమ్, మంత్ సేమ్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ 2 ఇయర్స్కి డిఫరెన్స్ తీసుకోవాలి. ఎంత? 2018 - 13 అంటే 5 ఇయర్స్ ఉంటుంది రెండింటికి తేడా. ఈ 5 ఇయర్స్లో అంటే 2013 January 10th నుంచి మొదలు పెట్టుకుంటే 2013, 14, 15, 16, 17, 18 స్టార్టింగ్ వరకు ఇందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అంటే 13 లీప్ ఇయర్ కాదు, 14 లీప్ ఇయర్ కాదు, 15 లీప్ ఇయర్ కాదు, 16 ఒక్కటే లీప్ ఇయర్. అంటే ఇందులో ఒకటే లీప్ ఇయర్ ఉంది. మిగిలిన అంటే 5లో 1 లీప్ ఇయర్ అంటే మిగిలిన 4 నార్మల్ ఇయర్స్. నార్మల్ ఇయర్స్. అర్థమవుతుందా? ఇప్పుడు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ కడతాం. నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎలా కట్టాలి అంటే లీప్ ఇయర్కి ఎన్ని హాట్ డేస్? లీప్ ఇయర్ అంటే 366 డేస్ కాబట్టి 7తో డివైడ్ చేస్తే 52 కంప్లీట్ వీక్స్, 2 ఎక్స్ట్రా డేస్. అందుచేత నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని అంటే ఇందులో 2. అర్థమైందా? ఒక లీప్ ఇయర్కి 2. అలాంటి ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి 2 × 1 ప్లస్ నార్మల్ ఇయర్కి ఒకటే హాట్ డే, అలాంటి 4 ఉన్నాయి కాబట్టి 4 × 1. అర్థమైందా? మీకు అర్థం అవడానికి లీప్ ఇయర్ ఒకటే ఉంది, హాట్ డేస్ 2, నార్మల్ ఇయర్స్ 4 ఉన్నాయి, హాట్ డేస్ 1, 4 × 1. 2 + 4 ఎంత అయింది? 6 హాట్ డేస్ అయింది. ఇంకా 6 అంటే 7 కన్నా చిన్నది కాబట్టి డివిజిబుల్ కూడా లేదు 6. సో 6 హాట్ డేస్ ఉన్నాయి కాబట్టి థర్స్డే ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు చూసుకుంటారు. నథింగ్ బట్ థర్స్డే ప్లస్ 6 అంటే వెడ్నెస్డే. థర్స్డే ప్లస్ 6 అంటే ఏంటవుతుందండి? వెడ్నెస్డే. అది లెక్క. ఓకేనా? అర్థమైందా? ఇది మీరు చాలా సింపుల్. సో ఈ బోర్డు మీద చెప్పిన సమ్స్ ఎక్కించుకోండి. మరికొన్ని సమ్స్ మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, see here. 10 March 2013 is Thursday. 10th March 2016 ఏమవుతుంది? ఇది. సో ఇక్కడ కూడా డేట్ సేమ్, మంత్ సేమ్, ఓన్లీ ఇయర్స్ ఆర్ డిఫరెంట్. ఓన్లీ ఇయర్స్ ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ 2013, ఇక్కడ 2016 అంటే ఎన్ని ఇయర్స్ ఉంది?
16కి 13కి డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 3 ఇయర్స్ ఉంటాయి. సో టోటల్ 3 ఇయర్స్ ఉంది. ఈ 3 ఇయర్స్లో మనం చూసినప్పుడు ఏమేంటిది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 3 ఇయర్స్ ఉంది. ఇందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి అని అంటే, ఇక్కడ 2013 నుంచి 2014 వరకు ఒక ఇయర్. అదవుతుందా? 2013 మార్చ్ నుంచి 10th మార్చ్ 2013 నుంచి 9th మార్చ్ 2014 వరకు ఒక ఇయర్ అవుతుంది. అలాగే ఇయర్స్ తీసుకుంటున్నప్పుడు మనం ఇందులో ఇక్కడ వచ్చేటప్పటికి ఎన్నో ఇయర్ అవుతుంది? థర్డ్ ఇయర్ ఏంటవుతుంది? 2016 9th మార్చ్ 2016 వరకు. కాబట్టి యాక్చువల్గా 2013 లీప్ ఇయర్ కాదు. అలాగే మనం అంటే మీరు తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలంటే 2013 మనం కన్సిడర్ చేయక్కర్లేదు ఇక్కడ. సో చూడండి, 16 జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా సింపుల్గా చెప్తున్నాను చూడండి. 2016కి 2013కి డిఫరెన్స్ ఎంత అంటే 3 ఇయర్స్. ఇప్పుడు ఈ 3 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 14th లీప్ ఇయర్ కాదు, 15th లీప్ ఇయర్ కాదు, 16th ఒకటే లీప్ ఇయర్. మరి 16th ఒకటే లీప్ ఇయర్ అయినప్పుడు ఈ 16th ఎక్కడ డేట్ 10 మార్చ్ అంటే ఇందులో ఫిబ్రవరి ఇంక్లూడ్ అయిందా లేదా? ఇంక్లూడ్ అయింది. కాబట్టి ఇది ఒక్కటే లీప్ ఇయర్గా కన్సిడర్ చేసుకోవాలంటే 3 ఇయర్స్లో ఒక లీప్ ఇయర్ ఉంది. ఎన్ని నార్మల్ ఇయర్స్ ఉంటాయి? 2 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఏమవుతుంది? అర్థమైందా? నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఏమవుతుంది అని అంటే ఈజ్ ఈక్వల్ టు లీప్ ఇయర్కి 2 హాట్ డేస్ 2 into 1 అలాంటివి ఒకటే ఉంది. ప్లస్ నార్మల్ ఇయర్కి ఒకటే హాట్ డే. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? నార్మల్ ఇయర్స్ 2 ఉన్నాయి. సో 2 into 1 2 ప్లస్ 2 4. కాబట్టి ఆన్సర్ 4 హాట్ డేస్ వచ్చింది. సో 4 హాట్ డేస్ అంటే థర్స్డే ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. థర్స్డే ప్లస్ 4 అంటే ఏంటవుతుంది? మండే అవుతుంది. కాబట్టి ఈ డేటు 10 మార్చ్ 2016 అనేది ఏంటవుతుంది అంటే మండే అవుతుంది. ఇది ఆన్సర్. మీకు అర్థమైందంటే ఇక్కడ ఈ ఇయర్ డిఫరెన్స్ తీసుకుంటారు 3 ఇయర్స్. ఇందులో ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయి అని అంటే ఓన్లీ 13 నుంచి 16 లోపల 16 ఒకటే లీప్ ఇయర్, ఫిబ్రవరి ఇంక్లూడ్ అయింది కాబట్టి. మీకు ఇక్కడ చూడండి, ఇది 12th ఫిబ్రవరి 2016 నుంచి 2032. దీనికి ఎన్ని డిఫరెన్స్లు ఉన్నాయి? 16 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. మీకు క్లియర్గా అర్థమవుతానికి ఈ లెక్క చెప్తున్నాను నేను. కాన్సెప్ట్ 16 ఇయర్స్ ఉంది. ఇందులో ఎన్ని లీప్ ఇయర్సో చూద్దాం. 2016 లీప్ ఇయర్గా తీసుకోవాలి. ఎందువల్ల? ఫిబ్రవరి ఇంక్లూడ్ అయ్యి ఉంది. 16 లీప్ ఇయరే, ఫిబ్రవరి ఇంక్లూడ్ అయింది. 29th డేట్ ఈ లోపల ఉంటుంది కాబట్టి ఓకేనా? ఓకే. 16 తర్వాత 20 లీప్ ఇయర్, 24 లీప్ ఇయర్, 28 లీప్ ఇయర్, 4 అయింది. 32 లీప్ ఇయరే. కానీ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? ఫిబ్రవరి నెల 29 అందులో ఇంక్లూడ్ అయి ఉండాలి. ఇంక్లూడ్ అయి ఉందా? ఇక్కడ లేదు. ఎక్కడ వరకు ఉంది? 12th ఫిబ్రవరి వరకే ఉంది ఇక్కడ. కాబట్టి 29 ఇంక్లూడ్ అయ్యలేదు. కాబట్టి 2032ని మనం కన్సిడర్ చేయకూడదు. దేని కింద కన్సిడర్ చేయకూడదు? లీప్ ఇయర్ కింద తీసుకోకూడదు ఈ 16 ఇయర్స్లో. కాబట్టి ఈ 16 ఇయర్స్లో మొత్తం మనకి ఎన్ని? 4 లీప్ ఇయర్సే ఉన్నాయి. అర్థమైందా? ఏంటా 4 లీప్ ఇయర్స్? 2016, 20, 24, 28. అర్థమైందా? మరి 2032 ఇచ్చారు కదండి అంటే ఇచ్చారు. ఎప్పటి వరకు? 12th వరకే. 29 దాటి వెళ్తే అప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేయాలి. లేదు కదా? సో అంచేత అది మనం కన్సిడర్ చేయకూడదు. ఫిబ్రవరి నాట్ ఇంక్లూడ్స్ ఇక్కడ. అర్థమైందా? అది ఇక్కడ ఫిబ్రవరి 29 ఇంక్లూడ్స్ కాబట్టి 2016 కౌంట్ చేసాం. ఇక్కడ ఫిబ్రవరి 29 ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ మంత్. 29 డస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ దిస్ ఇయర్. సో ఇట్ కెనాట్ టేక్ ఇట్ యాజ్ లీప్ ఇయర్. సో ఇక్కడికి 4 లీప్ ఇయర్స్. 16లో 4 లీప్ ఇయర్స్ అయితే 12 నార్మల్ ఇయర్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ కట్టారనుకో, దీనికి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 4 లీప్ ఇయర్స్. కాబట్టి 4 లీప్ ఇయర్స్ కాబట్టి ఇలాంటి ఎన్ని ఉన్నాయి? రెండు ఒక లీప్ ఇయర్కి 2 హాట్ డేస్ కాబట్టి 2 into 4. అర్థమైందా? లేదా 4 into 2 ఎలాగేసినా పర్వాలేదు. అర్థమైందా? 4 ఒక్కొక్క లీప్ ఇయర్లో 2 ఉన్నాయి. రెండు హాట్ డేస్ ఇలాంటి 4 ప్లస్ నాన్ లీప్ ఇయర్స్ లేదా నార్మల్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. దానికి ఒక్కొక్క దానికి 12 కాబట్టి అంటే ఒక నార్మల్ ఇయర్కి ఒక హాట్ డే అలాంటి 12 ఉన్నాయి. కాబట్టి 1 into 12
8 plus 12 20 by 7 చేస్తే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 6 ఆడ్ డేస్ వస్తాయి. 6 ఆడ్ డేస్ అంటే ఫ్రైడే ప్లస్ 6 అంటే నథింగ్ బట్ థర్స్డే. కాబట్టి 12 ఫిబ్రవరి 2032 అనేది ఏంటవుతుంది అంటే 12th ఫిబ్రవరి 2032 ఈజ్ ఏంటవుతుంది? థర్స్డే. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాం. 22nd జూలై 2015 వెడ్నెస్డే. 22 వచ్చేసి ఏంటి అని అడుగుతున్నారు. సో 22nd జూలై ఓకే. 2015 22 డిఫరెన్స్ ఎంత? 7 ఇయర్స్. ఈ 7 ఇయర్స్లో లెక్క పెట్టండి. 16 ఒకటి లీప్ ఇయర్ అవుతుంది, మళ్ళీ 20 ఒకటే లీప్ ఇయర్ అవుతుంది. ఇంకెక్కడ లీప్ ఇయర్స్ రావు. కాబట్టి 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి, అంటే 5 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. మొత్తం 7 ఇయర్స్లో 2 లీప్ ఇయర్స్, 5 నార్మల్ ఇయర్స్. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయండి. నార్మల్ లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఇలాంటివి 2 ఉన్నాయి, కాబట్టి 2 into 2. నార్మల్ ఇయర్లో ఒకటే ఇలాంటి 5 ఉన్నాయి, కాబట్టి 1 into 5. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 plus 5 equal to 9. 9 by 7 అంటే 2 ఆడ్ డేస్. 9 by 7 చేయాలి, 7 కన్నా ఎక్కువ కాబట్టి 9 by 7 అంటే 2 ఆడ్ డేస్. అర్థమైందా? 2 ఆడ్ డేస్. కాబట్టి వెడ్నెస్డే ప్లస్ 2 ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రైడే. వెడ్నెస్డే 2 కలిపితే ఏమవుతుంది? ఫ్రైడే. దేర్ఫోర్ 22nd జూలై 2022 ఈజ్ ఫ్రైడే. ఇది సమస్య. అర్థమైందా? సో ఇది ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయి ఇందులో. రేపటి క్లాసులో చూద్దాం. ఇవాళ చెప్పిన క్లాసు చేసిన టెక్నిక్ అంతా ఒకసారి గుర్తుపెట్టుకోండి. రేపటి క్లాసులో మనం ఏం చెప్తామంటే, మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం? ఇయర్ ఒకటే తేడాగా ఉంది. ఇయర్తో పాటు ఇక్కడ డేటు తేడాగా ఉంటుంది, మంత్తో తేడాగా ఉంటుంది. డేటు మంత్తో కూడా తేడాగా ఉంటే ఎలా చెయ్యాలి అనేది కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా రేపు పొద్దున మనం చూద్దాం. దాంతోపాటు మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ కాన్సెప్ట్ మీద ఎలా అడుగుతారో అనేది కూడా రేపు పొద్దున్న కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా మనం డిస్కస్ చేస్తే మ్యాక్సిమం రేపటితో క్యాలెండర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏదైనా ఒక ఎక్సర్సైజ్ లాంటిది చేద్దాం. తర్వాత మీరు దీని మీద గ్రిప్ వచ్చాక ఒక ఎక్సర్సైజ్ తర్వాత చేద్దాం. సో నేను అన్ని కాన్సెప్ట్లో కూడా క్యాలెండర్లో టాప్ టు బాటమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏమేమి అడుగుతారో మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. దీని మీద ఎక్సర్సైజ్ కూడా మనం చేద్దాం. ఈ క్లాక్స్ క్యాలెండర్స్ రెండు కూడా కలిపి ఒకసారి మనం ఒక మెగా సెషన్ చేద్దాం. అది ఒక 2 hours 3 hours సెషన్, ఒకే సెషన్ 3 hours చేద్దాం. క్లాసే 3 hours వస్తుంది, అలా చేద్దాం. అవన్నీ కూడా ఒకసారి ఈలోపు మీరు ఈ కాన్సెప్ట్లన్నీ మీరు గ్రిప్ పెట్టుకోండి. సో మీకు ఎప్పుడన్నా సరే కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉంటేనే ఎగ్జామ్లో ఎలాగడిగినా సమ్ మీరు చేయగలుగుతారు. సో ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ తీసుకురావడానికి ఏవైతే టిప్స్ ఉన్నాయో అవన్నీ మీకు చెప్పుకుంటూ వచ్చాను నేను. మీరు ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్తగా ఫాలో అయితే మీరు చాలా ఈజీగా ఈ కాన్సెప్ట్లో ఎటువంటి ఎగ్జామ్లోనైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.